సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతోటి బాబావారి 99వ జన్మదినోత్సవాల్లో భాగంగా 17వ తారీఖు నాడు గ్రామ సేవ నిర్వహించడం జరిగింది. అలాగే 18వ తారీఖు మాతా శిశు వైద్యశాల నందు తల్లి పిల్లల వైద్యశాలలో తల్లులకు పిల్లలకు తర్వాత గర్భిణీ స్త్రీలకు వాళ్ళందరకు ఆహారాన్ని అందించడం జరిగింది. దాని తదుపరి ఉమా మనోవికాస కేంద్రం నందు పిల్లలందరికీ ఆహారం అందించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు నిన్నటి రోజున మా మందిరం మేము నిర్వహిస్తున్నటువంటి సత్యసాయి స్కూల్ నందు పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు సోమవారి పుట్టినరోజు తారీఖు. ఈ తారీఖున ఇక్కడ ఉదయాన్నే ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన జరిగింది. అలాగే 10:30కు సత్యసాయి వ్రతాలు సామూహిక సత్యసాయి వ్రతాలు నిర్వహిస్తున్నాము. అలాగే 12 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం బాలవిక చిన్నారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే సంగీత విభావరి తర్వాత ఉయ్యాల సేవ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే ఒంగోలులో ఏర్పడినటువంటి ఈ సత్యసాయి సేవా సమితి అనేది ఎక్కువ సేవలకు ప్రాధాన్యతనిస్తుంది. అదే ఉద్దేశంతో ఇక్కడ మందిరంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉచితంగా ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. 350 మంది పిల్లలు ఉంటున్నారు. వాళ్ళకు ఉచితంగా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ వాళ్ళని మంచి ఉత్తీర్ణతోటి మంచి మార్కులతోటి ఫస్ట్ ర్యాంకులతోటి పాస్ అయ్యే విధంగా వాళ్ళకి టీచర్ల చేత తెలియజేయడం జరుగుతుంది. అలాగే హాస్పిటల్ రిమ్స్ హాస్పిటల్ నందు డైలీ ప్రతిరోజు 350 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం మధ్యాహ్నం పూట. అది పేషెంట్ల పక్కన వచ్చే సహాయకులకు మాత్రమే. అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ నందు సలివేంద్రాన్ని ఏర్పాటు చేశాం. డైలీ 5,000 మందికి అక్కడ మంచినీటి సౌకర్యాన్ని అందించడం జరుగుతుంది. భగవాన్ బాబా వారు మాకు తెలియజేసింది సేవే ప్రధానంగా మీరు చేయాలి, ప్రేమ సేవ రెండు మీకు కళ్ళుగా ఉండాలా, అలాగే సమాజంలో ఉండాలనేది మాకు తెలియజేశారు. జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములు నమస్కరిస్తూ ముందుగా స్వామి వారి 99వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు భక్తజనాన్ని అందరికీ యావత్ ప్రపంచానికి స్వామి తెలియజేయమన్నారు. తెలియజేస్తున్నాం. సాయిరాం. స్వామిది 100వ బర్త్డే సందర్భంగా దానిలో భాగంగా 99వ బర్త్డేని ప్రపంచవ్యాప్తంగా అన్ని సాయి సెంటర్లో కేంద్రాల్లో అద్భుతంగా అమోఘంగా అఖండంగా నిర్వహిస్తున్నారు. మేము 17వ తేదీ నుంచి మొదలుపెట్టి కార్యక్రమాలు చేస్తున్నాము. 18వ తేదీ అన్ని చోట్ల సత్యసాయి వ్రతాలు జరిగినాయి కాబట్టి సత్యసాయి మందిరాల్లో సత్యసాయి వ్రతాలు జరిపించాము. వివిధ రకాల సేవా కార్యక్రమాలను చేస్తున్నాము. స్వామి మానవ సేవే మాధవ సేవ అన్నారు కాబట్టి పూజ కన్నా సేవకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. కానీ భారతీయ సంస్కృతిలో ప్రథమంగా ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతనతోటి పూజా క్రతువులు నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు సత్యసాయి జన్మదిన సందర్భంగా మా సత్యసాయి కేంద్రంలో ఇక్కడ ఉన్న జడ్పీ కాలనీలో ఉన్న సత్యసాయి బాబా మందిరంలో ఉదయం నగర సంకీర్తన, స్వామివారికి శివాభిషేకాలు, తర్వాత ఇప్పుడు 10:30కి సత్యసాయి వ్రతాలు, 12 గంటలకి 3,000 మందికి అన్నదాన సంతర్పణ జరుగుతున్నవి. సాయంత్రం జోలోత్సవం, బాల వికాస్ చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరి మొదలగు కార్యక్రమాలు జరిపి సాయంత్రం స్వామివారికి జోలోత్సవం కూడా జరుపుతాము. మహామంగళ హారతితోటి ప్రసాద వితరణతోటి ఈ రోజు సాయి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరిపించమని స్వామివారిని కోరుకుంటూ సాయిరాం.